విజయవాడ కృష్ణలంక వద్ద హై డ్రామా నెలకొంది. వల్లభనేని అరెస్టుతో కృష్ణలంక పిఎస్కు చేరుకున్నారు వంశీ భార్య పంకజశ్రీ. అయితే పోలీసులు స్టేషన్లోకి అనుమతించడం లేదు, బయట ఆపేశారు ఆమెని. స్టేషన్ బయట ఎదురు చూస్తున్నారు వంశీ భార్య పంకజశ్రీ. ఏపీలో తీవ్రమైన అధికార దుర్వినియోగం అవుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోకేష్ టార్గెట్ చేశారు. లోకేష్ ఆదేశాలతో వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పడమట పోలీసులు మొదట భవానీపురం పిఎస్కు తరలించారు. అనంతరం కృష్ణలంక పిఎస్కు తరలించారు. దాదాపు గంటకు పైగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వల్లభనేని వంశీ భార్య తాజాగా కృష్ణలంక పిఎస్కు చేరుకున్నారు. వల్లభనేని వంశీపై అసలు ఎవరు ఫిర్యాదు చేశారు, ఎందుకు కేసు పెట్టారనేవి పోలీసులు చెప్పడం లేదన్నారు ఆయన తరపు లాయర్ చిరంజీవి. కేవలం కక్షపూరితంగానే వంశీని అరెస్టు చేశారని అంటున్నారు. తనను కూడా పోలీస్ స్టేషన్లోకి అనుమతించడం లేదని, వంశీపై దాడి చేయడానికి కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చామండి లీగల్ సెల్ తరపున. వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే వచ్చిన తర్వాత కానీ మేము చెప్పండి, మా వాళ్ళు లేరు తీసుకొస్తున్నారు అనే విషయం చెప్తున్నారు తప్ప ఈ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది ఏమని ఏదో కిడ్నాప్ కేసు పెట్టారని, ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారని, ఎస్సీ కేసు పెట్టారనే విషయాలే అక్కడ చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు మేము వచ్చి అడిగినా సరే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఇదేంటంటే ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టులే తప్ప ఎక్కడా కూడా చట్ట ప్రకారంగా చేసేటువంటి చర్యలు ఎక్కడా కూడా కనపడట్లా. చూస్తుంటే ఇప్పుడు ఏదైతే గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి ఆ కుర్రోడు ఎవరైతే ఉన్నాడో ఆ కుర్రోడు కేసును విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పేసి జడ్జి గారి ముందు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ఒత్తిడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వెళ్ళి ఒక కంప్లైంట్ తీసుకున్నారని చెప్పి మాకున్నటువంటి సమాచారం. వంశీ గారికి ఇచ్చినటువంటి ఒక రిసిప్ట్లో పలానా వ్యక్తి మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మేము పలానా క్రైమ్ కట్టామనే విషయాన్ని ఎక్కడా కూడా పొందుపరచలేదు. ఇక్కడ ప్రిపరేషన్ చేయలేదు. అక్కడికి వెళ్ళి ఒక పెన్నుతో ఒక పేపర్ మీద వైట్ పేపర్ మీద రాసేసి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు. ఆయన తెలియక పోలీసు వాళ్ళ మీద గౌరవంతో వంశీ గారు ఆ నోటీస్ తీసుకున్నారు తప్ప ఇంకోళ్ళు అయితే ఎవరిచ్చారు ఏంటని చెప్పి అవి పరిశీలించేవాళ్ళు. ఆయన పోలీసు వాళ్ళ మీద గౌరవం ఉంది కాబట్టి ఒక వైట్ పేపర్ మీద వెళ్ళి ఒక పోలీసు వాళ్ళు రాసేస్తే సంబంధం లేకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో దాంట్లో పొందుపరచలేదు. ఊరిని ఒక సెక్షన్స్ క్రైమ్ నెంబర్ వేసి పడమట పోలీస్ స్టేషన్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి తీసుకొస్తున్నారు తప్ప తీసుకొచ్చేటప్పుడు కూడా కనీసం అక్కడ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ట్రాన్సిట్ అరెస్ట్ అక్కడ వేసి అక్కడ కోర్టులో అరెస్ట్ చూపించి అక్కడ తీసుకొచ్చాలని నిబంధనలు కూడా ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా వాళ్ళు విస్మరించి ఈ విధంగా చేస్తున్నారంటే కేవలం ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వంశీ గారిని ఇబ్బంది పెట్టాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ శ్రేయోభిలాషుల్ని, వాళ్ళ అంచుల్ని ఇబ్బంది పెట్టి భయప్రాంతాలు గురి చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తప్ప వంశీ గారు క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్త, నాయకుడు. ఆయన చూసి చాలామంది ఇన్స్పైర్ ఉన్నారు తప్ప ఈ విధంగా ఎప్పుడు కూడా దోపిడీలు చేసి ఉంటే వంశీ గారు ఎప్పుడో కూడా ఉన్నతమైన రాజకీయంలో ఉండేవాళ్ళు. ఈ విధంగా మర్డర్ కేసులు ఏ రోజు కూడా లేవు గన్నవరం నియోజకవర్గంలో.